అందరికీ నమస్తే అండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఏంటనేది కూడా కామెంట్ చేయండి. సలహాలు ఇవ్వాలంటే ఇవ్వండి. సరైన సలహా అయితే స్వీకరిస్తాను, మరి అడ్డగోలు సలహా అయితే పక్కన పెట్టేస్తాను. మర్చిపోయాను, నిన్న మన ఛానల్ కమ్యూనిటీలో స్టాఫ్ కావాలని పోస్టింగ్ పెట్టాను. యాక్చువల్లీ మనం కొత్త ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి కదా, మొబైల్ యాప్తో పాటు ఇంకో కొత్త ప్రాజెక్టు, మీ అందరికీ సర్ప్రైజింగ్ ప్రాజెక్ట్ ఒకటి నేను ప్రారంభించబోతున్నా. ఒక ప్రెస్టీజియస్, ఎక్కడ లేదు అది, మన తెలుగులో ఎక్కడా లేదు. మొబైల్ యాప్ అంటే అందరికీ చాలామందికి ఉంది. సో ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు నేను ప్రారంభించబోతున్నా. దానికోసం స్టాఫ్, కొంచెం డెడికేటెడ్ స్టాఫ్ అవసరం. మనకు ఆఫీస్లోనే వర్క్ చేయాలి, ఫుల్ టైం శాలరీస్ ఉంటాయి. బయట ఇచ్చే శాలరీస్ కంటే ఎక్కువే ఇస్తాను, అందులో ఏం డౌట్ లేదు. కాకపోతే నాకు నైపుణ్యం ఉన్న వాళ్ళు కావాలి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది. నేను పోస్టింగ్ పెడితే 350 మంది నాకు పంపించారు. కానీ అందులో ఎక్కువ బీటెక్ చదివిన వాళ్ళు, ఫ్రెషర్స్, కుర్రోళ్ళు వాళ్ళే ఉన్నారు. నాకు కాస్త నైపుణ్యం ఉన్న వాళ్ళు కావాలి. ఎంఏ పాలిటిక్స్ చేసిన వాళ్ళు, లేదా పిహెచ్డి చేసిన వాళ్ళు, లేదా పొలిటికల్ క్యాంపెయినింగ్లో అనుభవం ఉన్నవాళ్ళు, అలాగే కంటెంట్ రైటింగ్, రీసెర్చ్లో, ఆన్లైన్లో పొలిటికల్ రీసెర్చ్ లేదా ఇతర ఆర్థిక సామాజిక పరమైన అంశాల మీద విపరీతమైన రీసెర్చ్ అనుభవం ఉన్నవాళ్ళు ఉంటే బెటర్. అటువంటి వాళ్ళు ఒక 3-4 ఉన్నా సరే తీసుకుంటాను. సో అటువంటి వాళ్ళు కావాలి. లేదా కొత్తగా జర్నలిజం ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, ఎంఏ జర్నలిజం చేసిన వాళ్ళు, ఎంఏ పాలిటిక్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రండి. ఖచ్చితంగా మీకు తగిన శాలరీ ఇచ్చి ఫుల్ టైం వర్క్లో పెట్టుకుంటాను. అందరం కలిసి పని చేద్దాం. సో అలాగే గ్రాఫిక్ డిజైనర్స్ కావాలి. ఈ టైప్లో మ్యాగజైన్స్, అలాగే కొన్ని పోస్టర్స్ అన్నీ కూడా డిజైన్ చేసే గ్రాఫిక్ డిజైనర్స్ కూడా ఫుల్ టైం కావాలి. అన్న మీరు పంపించండి, నేను ఆన్లైన్లో చేసి ఇచ్చేస్తా అంటే కాదు, ఆఫీస్లో ఉండే వర్క్ చేయాలన్నమాట. ఆఫీసు విజయవాడ సరౌండింగ్స్లో, విజయవాడ దగ్గరలో ఉంటుంది. నాట్ ఇన్ విజయవాడ దగ్గరలో వేరే ఊర్లో ఉంటుంది. ఎక్కడైనా చెప్తే ఆఫీస్లో ఉండే వర్క్ చేయాలి. మీకు ఫుడ్, అకామిడేషను, శాలరీస్ అన్నీ కూడా మన సంస్థ ద్వారా పే చేస్తాం. సరే, అది ఎక్కువ చెప్పకూడదు, అది నేను మళ్ళీ చెప్తాలే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా, మెయిల్ చేయండి. అది పక్కన పెట్టేస్తే, మండలానికో భూకుంభకోణం, జగన్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఆక్రమణలు, దెబ్బతిన్న వ్యవస్థల్ని 100 రోజుల్లో గాడిలో పెడతాం, తప్పు చేసిన వారిని శిక్షిస్తే అందరూ దారిలోకి వస్తారు, త్వరలో జిల్లా పార్టీ కార్యాలయాల్లోనూ గ్రీవెన్స్, విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి చంద్రబాబు. నిన్న యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రోజుకొక మంత్రి గారు ప్లస్ ఒక పార్టీ నాయకుడు, పార్టీకి సంబంధించిన వివిధ హోదాల్లో ఉన్న నాయకులు ఒకరు, అలాగే ఒక మంత్రి గారు టీడీపీ కార్యాలయంలో ఉంటూ వినతులు స్వీకరిస్తున్నారు. మీకు ఏదైనా సమస్య ఉంటే, తీవ్రమైన సమస్య అయితే వెళ్ళండి, వెళ్ళి టీడీపీ ఆఫీస్కి వెళ్ళి అర్జీ ఇవ్వండి. నాకు మొన్న కనిగిరి నుంచి మన సబ్స్క్రైబర్ ఒక ఆయన పెట్టారు, వాళ్ళకేదో పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చింది, లక్షల్లో ఖర్చు అవుద్దంట. నేను చెప్పాను, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రా గారి దగ్గరికి వెళ్ళండి, ఉగ్రా గారు స్వతహాగా డాక్టరు ప్లస్ ఆయనకు హాస్పిటల్ ఉంది, ఆయన ద్వారా మీరు సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకోండి అని చెప్పాను. లేదు ఉగ్రా గారి దగ్గరికి వెళ్ళలేను అంటే నేరుగా టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళండి, ఏదైనా ఎమ్మెల్యే గారి ద్వారా వెళ్తే బెటరు, సీఎంఆర్ఎఫ్ వస్తుంది. గత ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్లు ఇచ్చేవాళ్ళు కాదు, ఆరోగ్యశ్రీలో అయితే అయ్యేది, అవ్వకపోతే వాళ్ళు బయట ఎక్కడో చూసుకోవాల్సి వచ్చేది. కానీ ఈ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్లు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విపరీతంగా ఫండింగ్ ఇస్తారు. అది చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు అది ప్రత్యేకత. ఎమ్మెల్యేలు పోటీ పడి మరీ సీఎంఆర్ఎఫ్ రాబట్టి లబ్ధిదారులకు ఇస్తారు. సో అందుకని మీకు ఏదైనా పెద్ద సమస్య ఉంటే సీఎంఆర్ఎఫ్ అప్లై చేయండి, లేదా మీ ఎమ్మెల్యేలను కలవండి. కలిసినా రాకపోతే మీ ప్రయత్నం విఫలమైతే నన్ను అడగండి, నేను సాధ్యమైనంత వరకు హెల్ప్ చేస్తాను. నేను హెల్ప్ చేయడం మీన్స్ డబ్బులు ఇస్తానని కాదు, ఆ మార్గం చూపిస్తా. సీఎంఆర్ఎఫ్ ఎందుకు రాలేదు అని అవసరమైతే సీఎంఓలో నేను మీతో కలిసి పోరాడతా. మీరు నిజమైన లబ్ధిదారులు అయితే, నిజంగా పేదలు, ఆ వైద్యానికి మీకు కావాలంటే, అర్థమైంది కదా, అది అంతవరకు నేను చేయగలను. ఇక టీడీపీ పార్టీ ఆఫీస్లో రెగ్యులర్గా ఈ వినతుల స్వీకరణ జరుగుతోంది. ఎక్కువగా భూ ఆక్రమణల మీద ఎక్కువ వస్తున్నాయంటండి. ఇదిగో మా ఎకరం భూమి ఉంది, మా ఎకరం భూమిని పలానా నాయకుడు ఆక్రమించాడు, మాకు 2 ఎకరాలు అసైన్మెంట్ ఉంది, బలవంతంగా పలానా వాళ్ళు పేర్లు రాయించేసుకున్నారు, ఇటువంటివే ఎక్కువ వస్తున్నాయంట. ప్రతిరోజు కూడా ఇటువంటి ఇష్యూసే వస్తున్నాయంట. అందుకే చంద్రబాబు గారు అన్నారు మండలానికో భూకుంభకోణం అని. మండలానికో భూకుంభకోణం కాదు, నాకు తెలిసి గ్రామానికో భూకుంభకోణం ఉంటుంది. కొన్ని గ్రామాల్లో చిన్న స్థాయి ఉంటుంది, కొన్ని గ్రామాల్లో పెద్ద స్థాయి ఉంటుంది.
గత వైకాపా ప్రభుత్వంలో మండలానికో భూ కుంభకోణం జరిగిందని వైకాపా నాయకులు కొందరు అధికారులు కుమ్మక్కై పెద్ద ఎత్తున భూ కబ్జాలు ఆక్రమణలకు పాల్పడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రికార్డులను తారుమారు చేయడం, ఆన్లైన్లో పేర్లు మార్చేయడం వంటివి యథేచ్ఛగా చేశారని తెలిపారు. గ్రీవెన్స్లో 90% ఈ తరహా సమస్యలే వస్తున్నాయని గుర్తు చేశారు. కరెక్టే, భూ ఆక్రమణల మీద ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. జరిగాయి. ఆన్లైన్లో పేర్లు మార్చేయడమే సింపుల్గా. ఆన్లైన్లో ఎంఆర్ఓకి డిజిటల్ కీ ఉంటుంది. ఆ ఎంఆర్ఓకి ఒక 50,000 లక్ష ఇస్తే ఆన్లైన్లో పేర్లు మార్చేస్తారు. ఆ మార్చేసిన పేర్లు ఏ నాయకుడి దగ్గర ఉంటాయి. ఆ లబ్ధిదారుడు, ఆ నిజమైన భూ హక్కుదారుడు ఆ నాయకుడి దగ్గరికి వెళ్తే వాడేమో బెదిరిస్తాడు, ఇబ్బంది పెడతాడు. అరే ఎలాగ నీకు ఆన్లైన్లో పేరు మారిపోయింది కదా, అది మార్కెట్ రేట్ ఒక 25 లక్షలు ఉంది, నాకు 15 లక్షలకో 12 లక్షలకో అమ్మేరా అని చెప్పి వాడితో బేరం పెడతాడు. వాడు ఇంకా ఏమీ చేయలేక, పోరాడలేక నిస్సహాయ స్థితిలో ఆ డబ్బులు తీసుకొని వదిలేస్తాడు. మిగిలిన వాళ్ళు పోరాడతారు. ఇలా ఏదో ఒకటి జరుగుద్ది అనమాట. భూ ఆక్రమణలు ఎక్కువ ఇలాగే జరుగుతాయి. అలాగే వాగుపారంబోక భూములు, అసైన్మెంట్ భూములు, ఈనాం భూములు, వాటన్నింటినీ కూడా ఇలా రాయించుకున్నారు. సో ఆ తరహా ఎక్కువ వచ్చాయి. అలాగే జగన్ బంధువులు మా పొలాన్ని ఆక్రమించారు, వంశీ అనుచరుల కబ్జా నుంచి నా భూమిని విడిపించండి, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులు వెల్లువ. ఎక్కువగా జగన్ బంధువులంటే మా పొలాన్ని ఆక్రమించారని చెప్పి తెదేపా కార్యాలయానికి పోటెత్తిన బాధితులు. పులివెందుల్లో నాకున్న 5 ఎకరాల పొలాన్ని మాజీ సీఎం జగన్ బంధువు మనోహర్ రెడ్డి ఆయన అనుచరులు కబ్జా చేశారు. పొలంలో అడుగు పెడితే నరికేస్తామని బెదిరిస్తున్నారు. వారికి భయపడి బాపట్ల వచ్చి బంధువుల వద్ద ఆశ్రయం పొందుతున్నాను. దీనిపై గతంలో వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. నా కుటుంబానికి ఆధారమైన పొలాన్ని తిరిగి ఇప్పించండి అని బాధితురాలు కర్రెద్దుల విజయ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కన్నీటి పర్యంతమయ్యారు. చూసారా? ఇలా ఎంతోమంది బాధితులు వచ్చారండి. ఎమ్మెల్యే వంశీ అనుచరులు అంట, మాజీ ఎమ్మెల్యే వంశీ గారు అనుచరులు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు కేసరపల్లిలోని తన 6 ఎకరాల భూమిని కబ్జాకు యత్నిస్తున్నారని, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కే తన పేరిట ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేయించారని కేసరపల్లికి చెందిన మూల్పూరి మాధవన్ ఫిర్యాదు చేశారు. సో నిన్న ఈ వినతులు వచ్చేసరికి చంద్రబాబు గారు చాలాసేపు నిల్చొనే వినతులు స్వీకరించారు. ఎందుకంటే లైన్లో ఆ బాధితులందరూ నిల్చున్నారు. ఆయన ఒక్కడు కూర్చొని వినతులు ఇవ్వండి ఇవ్వండి అని అనలేడు కదా. సో ఆయన నిల్చొనే వినతులు స్వీకరించాడు. నిన్న ఎక్కువ మంది వచ్చారు. ఇది యాక్చువల్ ఏంటి, ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో స్పందన జరుగుద్ది. అక్కడ కూడా ఇటువంటి ఫిర్యాదులే వెళ్తాయి. సో ఇప్పుడు టీడీపీ ఆఫీసులో కూడా ఇటువంటి ఫిర్యాదులే వెళ్తున్నాయి. ఇది ఎలా ఉంటే ఫిర్యాదులు తీసుకోవడానికి వీళ్ళు ఇన్ని మార్గాలు పెడితే, కొత్తగా టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం అంట ఫిర్యాదులు స్వీకరించడానికి, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక యాప్ రూపొందిస్తున్నారంట. యాక్చువల్లీ నా ఆలోచన అదే. నేను న్యూస్ ఇవ్వడంతో పాటు, అనాలిసిస్ ఇవ్వడంతో పాటు, పొలిటికల్ ఇన్సైట్స్, రకరకాల ఆసక్తికరమైన వార్తలు ఇవ్వడంతో పాటు ఫిర్యాదులు స్వీకరించడానికి కూడా అవకాశం ఉండేలాగా యాప్ పెడదాం అనుకున్నా. ఈలోగా టీడీపీ ఎన్ఆర్ఐ వాళ్ళు ఆ ఆలోచనతో ఉన్నారని నాకు నిన్నే తెలిసింది. సో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళదే మందే అనుకుందామా, లేదంటే మనం డ్రాప్ అవుదామా, లేదా చూడాలి. అంటే వాళ్ళు ఎంతసేపు పార్టీ వైపు రన్ చేస్తారు, పార్టీ తరపున రన్ చేస్తారు. పార్టీ తరపున రన్ చేసిన పబ్లిక్ ఫ్రెండ్లీగా ఉంటే, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటే, నిజమైన బాధితుడికి న్యాయం జరిగితే మనం సహకరించవచ్చు. దాన్ని ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకోవచ్చు. అంటే జవాబుదారీతనం ఉండాలి, పారదర్శకత ఉండాలి. ఆ రెండు ఉంటే వాళ్ళు పెట్టిన యాప్ అయినా సరే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఇదొకటి. తర్వాత దీని మీద ఎక్కువగా బ్యానర్ వార్తలన్నీ ఎక్కువ అవే వచ్చాయి. 100 రోజుల్లో వ్యవస్థల గాడిలో భూకుంభకోణాలపై ఉక్కుపాదం మోపుతాం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్. ఏముండదండి, భూకుంభకోణాల మీద ఉక్కు పాదాలు, సిల్వర్ పాదాలు, వెండి పాదాలు ఏమీ ఉండవు అంటారంతే. ఏమీ ఉండదు. చెప్తున్నాను కదా, నోట్ చేసుకోండి. నేను చెప్పింది అప్పుడో ఇప్పుడో కొంచెం లేట్ అయినా జరుగుద్ది. ఎందుకు జరుగుద్ది అంటే కాస్త పొలిటికల్ కామన్ సెన్స్ ఉంది కాబట్టి నేను అలా చెప్తున్నా. నేను మీకు ఇదే పేపర్ అనాలిసిస్లో ఒక 40 రోజుల కిందట కొన్ని విషయాలు చెప్పా. కాకినాడ రైస్ కుంభకోణాల మీద మాట్లాడితే నాదెళ్ల మనోహర్ గారు వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడికి వెళ్ళి విపరీతమైన స్టేట్మెంట్లు ఇచ్చేసేవారు. ఏమైందండి ఇప్పుడు? ఏమైంది? ఇప్పటికీ కాకినాడలో రైస్, అదే పీడిఎస్, అదే నాన్ పీడిఎస్ అక్రమాలు జరుగుతున్నాయి. కాకినాడలో బియ్యంలో అక్రమాలు చేయకపోతే అక్కడ కుటుంబాలు జీవించలేవు. వాళ్ళని ఆధారపడి అక్కడ పోర్టే రన్ అవుతుంది. ఇందులో 50% లీగల్గా ఉంటుంది, 50% ఇల్లీగల్గా ఉంటుంది. ఇప్పటికీ జరుగుతుంది. సో పాతవి కొన్ని ఆపేసి కట్టడి చేస్తే చాలదుగా, జరగకుండా చూడాలిగా. ఆ జరగకుండా అలా జరగకుండా చూడకుండా ఉండడానికి భారీగానే జరిగింది. అది నన్ను అడగొద్దు. అలాగే
అలా బోల్డ్ ఉన్నాయి. నేను ఇప్పుడు మళ్ళీ అందరు మంత్రుల యొక్క బొక్కలు చెప్పేస్తే ఫీల్ అవుతారు. నేను అన్ని టైం వచ్చినప్పుడు చెప్తా. ఏదో కొత్త ప్రభుత్వం సచ్ఛీలంగా ఉంది, అద్భుతంగా ఉందని నేను చెప్పను. ప్రతి ఒక్క శాఖలో కూడా జరగాల్సినవి జరిగిపోతున్నాయి. ఒక మంత్రి గారు నాన్ లోకల్, వాళ్ళ బంధువులు ఎక్కడో ఉంటూ వాళ్ళకి తీసుకొచ్చి ఆ నియోజకవర్గంలో పెద్దపేట వేస్తున్నారు, ఇసుక రీచ్ ఇస్తున్నారు, మెడికల్ షాపులు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. గోదావరి జిల్లాల్లో జరుగుతుంది. సో అన్ని చోట్ల అన్నీ జరుగుతున్నాయి. టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తా. నాకు సబ్స్క్రైబర్స్గా మీ సపోర్ట్ ఉంటే చాలు. రేపు పొద్దున్న నా మీద కేసులు పెట్టినా, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా మీ సపోర్ట్ ఉంటే చాలు. నిజాలే చెప్తా. ఎన్ని జరుగుతున్నాయి అన్నీ చెప్తా. సో 100 రోజుల్లో గాడిలో పెడతాము, ప్రతి మండలంలో భూకంపం, ఇదంతా హైలైట్ చేశారులే. ఇది పక్కన పెట్టేస్తే ఈనాడు 50 ఏళ్ల దీప్తి మరో 100 ఏళ్లకు స్ఫూర్తి అంట. ప్రతి అక్షరం వెలుగు కిరణం, వెలుతురు కిరణం, ప్రతి కథనం తిమిరంపై సమరం, ప్రతి సంచిక చైతన్య గీతిక, ప్రతి ఏడాదికి ఒక మార్పు యుగాది. ఈనాడు ఆగస్టు 10వ తేదీతో, ఈ నెల 4వ తేదీ కదా ఈరోజు, సో 10వ తేదీతో 50 ఏళ్ళు పూర్తి చేసుకోబోతోంది ఈనాడు పత్రిక. ఎన్నో ప్రత్యేకతలు. అసలు ఈనాడు అంటేనే ఖచ్చితంగా ఆ ఈనాడు పాటించే విలువలకు, జర్నలిజం విలువలకు ఖచ్చితంగా నేను ఆ లోపల నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆ మంచి చెడు రెండూ తెలుసు. మంచి తెలుసు, రెండూ తెలుసు. వార్తలకు విలువనిస్తారు. ఏ సబ్జెక్ట్ ఎంత ప్రయారిటీ ఇవ్వాలో అంత ప్రయారిటీ ఇస్తారు. వార్తల క్వాలిటీలో రాజీ పడరు. ప్రజా ప్రయోజనాల్లో కొంతమేరకు రాజీ పడరు. వాళ్ళ ప్రయోజనాలు చూసుకున్నా, వాళ్ళకు అనుకూల పార్టీ ప్రయోజనాలు చూసుకున్నా అంతిమంగా పబ్లిక్ కూడా సాటిస్ఫై అవుతున్నారా లేదని చూస్తారు. పబ్లిక్కి అబద్ధాలు చెప్పాలి అనే ఉండదు. సో ఇదంతా ఉన్న ఈనాడులో, ఇంత మంచి ఉన్న ఈనాడులో చెత్త కూడా కొంత ఉంది. పెత్తందారీతనం, కులస్వామ్యం అవి కూడా ఉన్నాయి. తన అనుకుంటే లోపలికి తీసుకెళ్ళి వెండి కంచంలో, బంగారు కంచంలో భోజనం పెడతారు, వాడు చిన్నోడైనా సరే. తన కాదు పరాయి అనుకుంటే బయట కూర్చోబెట్టి ఆకులో భోజనం పెట్టి పంపిస్తారు. ఆ టైప్ కూడా ఉంటుంది ఈనాడులో. సో అదంతా టైం వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు అవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. సో మొత్తానికైతే ఒక తెలుగులో ఒక మంచి పత్రిక. ఒక రకంగా ఈనాడు రావడం అనేది తెలుగు ప్రజలకు చాలామంది ఉద్యోగాలు సాధించారు. దాని ద్వారా చాలామంది బతకడం నేర్చుకున్నారు, చాలామంది సబ్జెక్ట్ తెలుసుకున్నారు. కాబట్టి మంచి చెడు అన్నీ ఉంటాయి. మంచి చెప్పే, చెడు చెప్పే, సందర్భం వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్డ్గా చెప్పమంటే చెప్తా. చాలా అంతర్గత వ్యవహారాలు ఉన్నాయి. అందులోంచి వచ్చినోండి కాబట్టి నాకు చాలా ఒక 50-60% వరకు తెలుసు. ఇక లక్ష్య ప్యారిస్ ఒలింపిక్స్లో శనివారం భారత్కు నిరాశాజనక ఫలితాలు వచ్చాయి. ఇప్పటికే 2 కాంస్యాలు సాధించి హ్యాట్రిక్ పథకంపై గురిపెట్టిన షూటర్ మను బాకర్కు 25 మీటర్ల పిస్టల్ విభాగంలో 4వ స్థానంలో నిలిచింది. ఆమె త్రుటిలో మరో పథకం చేజార్చుకుంది. ఇక ఆర్చరీలో దీపికా కుమారికి కూడా పథకం చిక్కి చేజారింది. ఇప్పుడు భారత అభిమానుల దృష్టి అంతా ఆదివారం బరిలో ఉన్న షట్లర్ లక్ష్య సేన్ మీదే. అతను సెమీస్లోకి అడుగుపెట్టాడు. సెమీస్లో గెలిస్తే ఫైనల్కి వెళ్తే గోల్డ్ కానీ సిల్వర్ కానీ కన్ఫర్మ్. సెమీస్లో ఓడిపోతే మళ్ళీ 3వ స్థానం కోసం ఆడాల్సి ఉంటుంది ఇంకో మ్యాచ్. తర్వాత వాన కరువై విత్తు బరువై. రాయలసీమ, ప్రకాశం జిల్లాలని వెంటాడుతున్న వర్షాభావం. జూన్లో కుండపాత, జూలైలో తీవ్ర లోటు. 37% విస్తీర్ణంలోనే పంటలు, 63% బీళ్లే. వేరుశెనగ సాగు 35%. వేసిన పంటలు వాన లేక తగ్గుముఖం. యాక్చువల్లీ ఓవరాల్ రెయిన్ఫాల్ ఏమో ఎక్సెస్ ఉంది. జూన్, జూలై మొత్తం 2 నెలల రెయిన్ఫాల్ చూసుకుంటే ఎక్సెస్లోనే ఉంది. కానీ వీళ్ళకి అవసరమైనప్పుడు పడలా, అనవసరమైనప్పుడు పడ్డాయి. అందుకని ఇక్కడ బీళ్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ ప్రాంతం సాగు అంతా కూడా గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉండదు. వీళ్ళ కొంచెం లేటుగా మొదలవుద్ది. తర్వాత పటిష్టత ఆధారంగానే పనులు. అమరావతిలో రోడ్లు, కట్టడాలు, వంతెనలు పరిశీలించిన ఐఐటి నిపుణులు. నిర్మాణాల సామర్థ్య పరీక్షలకు సిఫార్సు. ముగిసిన హైదరాబాద్, మద్రాసు ఐఐటి బృందాల ప్రాథమిక పరిశీలన. మరికొన్నిసార్లు అధ్యయనం చేసే అవకాశం. సో అమరావతి పరిధిలో నిర్మాణంలో ఉన్నవి ఇవి ఇలా కొనసాగించాలా, ఏమైనా ఇనుప చువ్వలు తీసేయాలా? ఎందుకంటే గత 5 ఏళ్ళు ఇవి ఇలాగే ఉన్నాయి కాబట్టి ఇవి ఏమైనా తీసేయాలా, లేదా వీటి మీద ఉన్న తుప్పు వదిలించాలా, లేదా మొత్తం పిల్లర్స్తో సహా పునాదులతో సహా లేపేయాలా, ఏం చేయాలి అనేది ప్రస్తుతానికి పరిశీలిస్తున్నారు. ఇవేంటంటే శాశ్వత ప్రాతిపదికన నిర్మించనున్న భవనాలకు సంబంధించిన పునాదులు. అవి శాశ్వత సచివాలయం కోసము, శాశ్వత హైకోర్టు భవనం కోసము, శాశ్వత ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేల క్వార్టర్స్ కోసము నిర్మించిన పునాదులు. సో అవి ఉండాలా, తీసేయొచ్చా? గత 5 ఏళ్ళు కూడా తుప్పు పట్టి, నాచు పట్టి, చెత్త చెదారమంతా పేరుకుపోయి నీళ్ళల్లోనే ఉన్నాయి. కాబట్టి అది చూస్తున్నారన్నమాట.
ఏం జరుగుద్దో చూడాలి. ఇక దిగ్గజ భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి నిన్న శివైక్యం చెందారు. భారతీయ సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడులకు తన జీవితాన్ని అంకితం చేసిన దిగ్గజ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి శనివారం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడిన ఆమె గత 7 నెలలుగా ఐసీయూలో చికిత్స పొందినట్టు యామిని మేనేజరు, కార్యదర్శి గణేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లిలో 1940 డిసెంబర్ 20న ఆమె జన్మించారన్నమాట. కుమార్తెను తనలాగే సంస్కృత విద్వాంసరాలుగా చేయాలనుకున్న కృష్ణమూర్తి ఆమె చలాకీతనం చూసి మనసు మార్చుకున్నారు. ఆమెకు సంబంధించి ఇది సంగతి కార్టూన్ వేశారు. స్వర్గలోకంలోకి ఆమె వెళ్తే స్వాగతం, మీ నృత్య రీతులను మా స్వర్గంలో కూడా నేర్పించండి అని చెప్పి యామిని కృష్ణమూర్తి గారికి స్వర్గంలో సాగర స్వాగతం పలుకుతున్నారు అనేటట్టు కార్టూన్ కూడా వేశారు. మంచిది. మర్చిపోయి ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, స్నేహితుల దినోత్సవం. ఏమంటే ఫ్రెండ్షిప్కి ఒక డే ఏంటండి? ప్రతిరోజు ఫ్రెండ్సే. ప్రతిరోజు ఫ్రెండ్ అనేవాడు ప్రతిరోజు ఫ్రెండే. కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్రెండే, సుఖాల్లో ఉన్నప్పుడు ఫ్రెండే, మాట్లాడాలన్నప్పుడు ఫ్రెండే, కలిసి కూర్చోవాలనుకున్నప్పుడు ఫ్రెండే, ఎప్పుడైనా ఫ్రెండే. వాళ్ళకు ఒక డే అంటూ ఏముంది? ఎనీ టైం, ఎనీ డే, అసలు మామూలుగా కాదు, అన్లిమిటెడ్ అనమాట ఫ్రెండ్షిప్ అనేది. సో వాళ్ళ కోసం ఒక డే కూడా ఉంది కాబట్టి అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. తర్వాత అమరావతిలో 1000 పడకల ఆసుపత్రి, వైద్య కళాశాల, ఏఐ యూనివర్సిటీ, ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్కు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రతిపాదన 200 ఎకరాలు కేటాయించాలని విజ్ఞప్తి. సీఎం చంద్రబాబును కలిసిన సంస్థ చైర్మన్. అమరావతిలో వైద్య కళాశాల, 1000 పడకల ఆసుపత్రితో పాటు కృత్రిమ మేధ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రఖ్యాత ఎస్ఆర్ఎం గ్రూప్ ముందుకొచ్చింది. ఆ సంస్థ 2017లో అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. 5 ఏళ్ల జగన్ పాలనలో ప్రభుత్వం కనీసం రోడ్లు కూడా వేయకపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డ వర్సిటీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అమరావతిలో కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తోంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వ్యవస్థాపక చైర్మన్ ఛాన్సలర్ టిఆర్ పర్వేందర్, అధ్యక్షుడు సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ నారాయణరావు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రాజధానిలో విస్తరణ ప్రణాళికల గురించి వివరించారంట. సో ఇది మంచిదే. శ్రీ సిటీ సందర్శనకు రండి, సీఎం చంద్రబాబును ఆహ్వానించిన ఆ సంస్థ ఎండి వస్తారు. శ్రీ సిటీని సందర్శిస్తారు, కియాని సందర్శిస్తారు. 100 రోజుల్లో 1,25,000 గృహ నిర్మాణాలే లక్ష్యం. అర్హత గల ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేస్తాం. గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. చేయండి. గత 5 ఏళ్ళు మీరు బయటకు రాలేదు. సిఐటియు నాయకులు సీఎం చంద్రబాబు మధ్య ఆసక్తికర సంభాషణ. ఉద్యమాలు చేసిన తమను జగన్ అరెస్ట్ చేయించారన్న కార్మిక నేతలు. ఖర్చు తగ్గించి ఉత్పత్తి పెంచాలని విశాఖ ఉక్కు నేతలకు సూచన. గత 5 ఏళ్ళు మీరు బయటకు రాలేదు. ఈ 2 నెలల నుంచి అందరూ ధైర్యంగా తమ సమస్యలను తెలియజేస్తున్నారు అని సిఐటియు నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన కార్మిక నేతలు గతంలో తాము అనేక ఉద్యమాలు చేశామని, తమపైన జగన్ రెడ్డి కేసులు పెట్టారని, జైల్లో ఉంచారని వివరించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్కు వచ్చిన సిఐటియు ప్రతినిధులు ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఆర్టీసీ, అంగన్వాడీ, మున్సిపల్ అవుట్సోర్సింగ్, ఆశా తదితర రంగాల కార్మికులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబు. నిజంగానే గత 5 ఏళ్ళు ఏ వర్గము కూడా రోడ్డు ఎక్కలా. ప్రభుత్వ పెద్దలకు వాళ్ళ సమస్యలు తెలియజేయలే. భయపడ్డారు ఎవరి మీద కేసులు పెడతారా, ఎవరిని అణచివేస్తారా అని. సో ఇప్పుడు స్వేచ్ఛగా అందరూ రోడ్డు ఎక్కుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే స్వేచ్ఛగా జనం రోడ్ల మీదకి వస్తున్నారు. రకరకాల ప్రజా సంఘాలు, రకరకాల ఈ సంఘాలన్నీ కూడా రోడ్లు ఎక్కుతున్నాయి మా సమస్యలు పరిష్కరించండి అని. సో గత 5 ఏళ్ళు ఎందుకు రాలేదు? సమస్యలు లేక కాదు, భయం ఉండి. ఇక జలజీవన్ పనులపై సమగ్ర నివేదిక ఇవ్వండి. 4,000 కోట్ల వ్యయంపై ప్రతి దశలో పరిశీలించాలి. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశం. జలజీవన్ మిషన్ అంటే వాటర్ గ్రిడ్ సంబంధించి ప్రతి ఇంటికి కూడా కుళాయి అందించే పనులు అవి పవన్ కళ్యాణ్ గారు నిన్న రివ్యూ చేశారంట. తర్వాత గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిన 800 కోట్ల బిల్లులు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. కేంద్ర ప్రభుత్వ పథకాలపై గత వైకాపా సర్కార్ నిర్లక్ష్య వైఖరి కారణంగా రాష్ట్రానికి సంబంధించి 800 కోట్ల మేర బిల్లులు నిలిచిపోయాయంట. తర్వాత ఉన్నత విద్యా మండలిలో వైకాపా అనుయాయులదే హవా. పదవి విరమణ చేసిన ఉద్యోగికి టెండర్లో అకౌంట్స్ అప్పగింత, ప్రభుత్వం మారినా వారిదే రాజ్యం. మెయిన్ ఇది. చంద్రబాబు గారు కానీ ఆయా మంత్రులు కానీ చేయాల్సింది వాళ్ళ శాఖల్లో
అసలు గత ప్రభుత్వంలో లబ్ధి పొంది గత ప్రభుత్వంలో అక్రమాలు చేసిన వాళ్ళు ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది ఏరివేయాలి. ఫస్ట్ అది చేస్తే వ్యవస్థలు గాడిలో పడినట్టే, వ్యవస్థలను ఎంతో కొంత గాడిలో పెడుతున్నట్టే. ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది అది. వాళ్ళ పేషీల్లో లేదా వాళ్ళ శాఖల్లో ఏ ఉద్యోగులు వైసీపీ హయాంలో రిక్రూట్ అయ్యారు లేదా ఆ స్థానానికి డిప్యుటేషన్ మీద వచ్చారు, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ చుట్టూ జరిగిన వ్యవహారాలు ఏమిటి అవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళని పక్కన పెడితే సగం ప్రక్షాళన జరిగినట్టే. కానీ ఈ ప్రభుత్వం అందులో ఫెయిల్ అవుతుంది. పేషీల్లో ఉన్న చాలామంది గత ప్రభుత్వ హయాంలో వచ్చిన వాళ్ళే, గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన వాళ్ళే. అందుకే ఆ వాసనలు ఇంకా పోవట్ల చాలా శాఖల్లో. కొంతమంది మంత్రులు వాళ్ళతో కాంప్రమైజ్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళు తీసుకొస్తారు కదా అని. రేపు కలెక్టర్ల సదస్సు, వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష, శాంతి భద్రతలపై ఎస్పీలతో చర్చ. తర్వాత వైకాపా మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాషపై నాన్ బెయిలబుల్ కేసు. కౌలు రైతు చట్టం అమల్లోకి తెస్తాం, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. సరే, ఇవన్నీ ఈనాడులో ఇంకా ఉన్నాయా చూద్దాం. చెత్త కుప్పలో దస్త్రాలు, నిమిషాల వ్యవధిలోనే మాయం, ప్రభుత్వ కార్యాలయాల నడుము ఘటన, సమగ్ర విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని దరిద్రాలను ఫైలు రూపంలో బయటపడేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినా అధికారుల తీరు మారట్ల. ఎడమ కాలువలో మిగిలిన పనులకు టెండర్లు, 5 ప్యాకేజీలకు పిలుపు, వచ్చే ఖరీఫ్కు ఉత్తరాంధ్రకు నీళ్ళు ఇచ్చేలా పనులు, పోలవరం అధికారులను అందిన ఆదేశాలు. సో ఇప్పుడు రైట్ మెయిన్ కెనాల్ ద్వారా ఎలాగైతే పట్టిసీమ నుంచి నీళ్ళు ఇస్తున్నారో అలాగే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా కూడా నీళ్ళు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ కెనాల్ ఆల్మోస్ట్ ఒక 80% పనులు జరిగాయి. కొంచెం లైనింగ్ అది జరగాలి, కాంక్రీట్ పనులు, లైనింగ్ పనులు జరగాలి. ఇసుక అక్రమాలపై జల్లెడ, ఒక్క రేవులో రోజుకు 2000 టన్నుల అక్రమ తవ్వకం, సుప్రీంకోర్టుకు కేంద్ర పర్యావరణ శాఖ నివేదిక. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బాగోతం బట్టబయలు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక రీచుల్లో జరిగిన అక్రమాల మీద తీస్తున్నారు. టీచర్లకు బోధనేతర విధులు అప్పగించొద్దు, మంచిది. ఎంవీవీ అండతోనే సెటిల్మెంట్లు, మాజీ సీఎస్ వైకాపా నాయకులు భూ కబ్జాలకు సాయం, ఎంవీవీ కుటుంబ కిడ్నాప్ కేసులో నిందితుడు హేమంత్ లేఖ బహిర్గతం. ఏ విచారణకైనా సిద్ధమే, కిడ్నాప్ వ్యవహారంపై పునర్విచారణ చేయండి, టీడీఆర్ కొట్టేశాననే తప్పుడు ప్రచారం, హైగ్రోవ్ ప్రాజెక్టుతో సంబంధం లేదు, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. ఆయన వార్త కూడా హైలైట్ చేశారండోయ్ మనోడనేమో. సర్లే, అది పక్కన పెడదాం. కానీ ఏ షరతుకైనా కట్టుబడి ఉంటా, బెయిల్ మంజూరు చేయండి. హైకోర్టులో పిటిషన్లు వేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బెయిల్ అప్లై చేశారు, హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఏ షరతులకైనా నేను కట్టుబడి ఉంటాను, సో నాకు బెయిల్ ఇవ్వండి అని ఆయన అడుగుతున్నారు. సో ఇవన్నీ ఈనాళ్ళ వార్తలు. ఇప్పుడు సాక్షిలో చూస్తే, సాక్షిలో చదువులకు చంద్రగ్రహణం, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులకు ఇక్కట్లు, 2 నెలలు అవుతున్నా పూర్తి స్థాయిలో అందని స్టూడెంట్ కిట్లు, 60% విద్యార్థులకు కూడా చేరని యూనిఫారాలు, కొలతల తేడాతో మూలకు చేరిన బూట్లు, ప్రతిరోజు ఒక స్కూలు నుంచి మరో స్కూలుకు సర్దుబాటు, ఏజెన్సీల మార్పుతో గందరగోళం, రుచి మారిన మధ్యాహ్న భోజనం, అన్ని స్కూళ్లలోనూ టీచర్ల కొరత, టోఫెల్ ఎత్తివేత, అమ్మఒడికి ఎగనాము, గత ప్రభుత్వంలో స్కూల్ తెరిచిన తొలి రోజే విద్యా కానుక, వివక్ష లేకుండా విద్యార్థులందరికీ కిట్ల పంపిణీ, బడి పిల్లలను పంపే తల్లులకు అమ్మఒడి ద్వారా 15,000 సాయం. పాపం సమస్యలు గుర్తొచ్చేస్తాయి సాక్షికి, ఇప్పుడు విపరీతమైన సమస్యలు గుర్తొచ్చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ బడుల్లో చదువులు గాడి తెప్పాయా, విద్యార్థులందరికీ యూనిఫామ్ అందలేదా, కొంతమందికే బూట్లు ఇచ్చారా, టీచర్ల కొరత వేధిస్తోందా, ఇవన్నీ 60 రోజుల్లోనే వచ్చేసినట్టు రాస్తారు. ఈ 60 రోజుల్లోనే మొత్తం భూమి బద్దలైపోయినట్టు, ప్రపంచం తలకిందులైపోయినట్టు, అసలు ప్రభుత్వం ఏమీ చెయ్యనట్టు, వీళ్ళ పథకాలన్నీ ఎత్తేసినట్టు, అన్నీ ఆపేసినట్టు విపరీతంగా రోజుకో సబ్జెక్ట్ తీసుకొచ్చి రాసేస్తారు. కనీసం ఒక 4-5 నెలలు గడువు ఇవ్వాలనే కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం లేదు. ఒక 4-5 నెలలు గడువు ఇవ్వాలి. ఏ ప్రభుత్వం అయినా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గడువు ఇవ్వాలి. వీళ్ళు అమ్మఒడి ఇవ్వడానికి 6 నెలల టైం తీసుకున్నారు. 2019 జూన్లో అధికారంలోకి వచ్చి 2020 జనవరిలో అమ్మఒడి ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం వెంటనే ఇచ్చేయాలంట. సో అందుకే ఏమో అంటే వీళ్ళు ఇలా రాయిపోతే వీళ్ళకి కడుపు నిండదు, ఇలా రాయిపోతే సాక్షిలో ఉన్న జర్నలిస్టులకి జీతాలు రావు, కడుపు నిండదు. ఈ పేపర్ లక్ష్యం అది, ఈ ప్రభుత్వం మీద బురద జల్లడమే ఈ పేపర్ లక్ష్యం. కాబట్టి వాళ్ళు అలాగే రాస్తారు. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు, వీళ్ళ స్టాండ్ వీళ్ళది, మనమేమీ ఎక్కువ విమర్శించకూడదు. ఆగిన సిరిమువ్వల సవ్వడి, యామిని శివైక్యం అని రాశారు. తర్వాత ఎన్నికల్లో భారీగా అవకతవకలు,
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 12.5% ఓట్లు పెరిగాయి. ఇది మరీ సిల్లీ అండి, మరీ చైల్డిష్. మినిమం బేసిక్ కామన్ సెన్స్ లేని పాయింట్ ఇది. మినిమం బేసిక్ కామన్ సెన్స్. 12.5% ఓట్లు పెరిగాయంట. వీళ్ళు సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ పట్టుకున్నారు, ఆ లెక్కలు పట్టుకున్నారు. కానీ రాత్రి 10 గంటల వరకు, 12 గంటల వరకు, 1 గంట వరకు పోలింగ్ జరిగింది కదా మన రాష్ట్రంలో చాలా చోట్ల. సో సాయంత్రం 5 గంటల వరకు 68.5% పోలింగ్ జరిగింది. సో ఓవరాల్ పోలింగ్ పూర్తయ్యేసరికి 81% అయింది. ఈ గ్యాప్ అంతా కూడా అక్రమాలే అంటారు వీళ్ళు. వీళ్ళకేం తెలుసు? ఈయనకేం తెలుసు చెప్పండి? ఆ ఏడీఆర్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వీళ్ళకేం తెలుసు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓటింగ్? ఆ ఓటింగ్ సరళి ఏ విధంగా జరిగిందో ఆ రోజు వచ్చి చూసారా? అట్లీస్ట్ ఆ పేపర్లు చదివారా? ఆంధ్రప్రదేశ్లో అర్ధరాత్రి వరకు ఓటింగ్ జరిగిన విషయం జాతీయ మీడియా హైలైట్ చేసిందా? వీళ్ళు ఎవరికైనా తెలుసా? తెలీదు. కానీ సాయంత్రం 5 గంటల వరకు, సాయంత్రం 6 గంటల వరకు ఏదైతే పోలింగ్ ఉందో అది మాత్రమే వీళ్ళు ఫైనల్ పోలింగ్ లెక్కగా తీసుకున్నారు. ఆ ఈసీ ఇచ్చిన ఫైనల్ పోలింగ్ని కౌంట్ చేయట్లేదు. అందుకే 12.5% ఓట్లు పెరిగాయని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఎందుకు రాస్తారు? సాక్షి వాళ్ళు ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ప్రజలు అనుకోవాలి కదా. ప్రజలు అనుకొని చంద్రబాబు ఈవీఎంల ద్వారా గెలిచాడు, అవకతవకలతో గెలిచాడని చులకన చేయాలి కదా. అందుకని సాక్షి వాళ్ళు రాస్తారు. కానీ వీళ్ళకి తెలుసు, ఈ పత్రిక కూడా నిజం తెలుసు, వైసీపీ వాళ్ళకి నిజం తెలుసు. ఆంధ్రప్రదేశ్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. అదంతా కూడా ఎన్నికల కమిషన్ కౌంటింగ్లోకి తీసుకుంటారు తప్ప ఈ థర్డ్ పార్టీ వాళ్ళు కౌంటింగ్లోకి తీసుకోరు. సో అది అందుకే సిల్లీ ఆరోపణ, కామన్ సెన్స్ లేని ఆరోపణ, పనికిమాలిన ఆరోపణ. తర్వాత రక్షక భటుడికి రక్షణేది. భట్టిప్రోలులో టీడీపీ నేత బరితెగింపు. ఎస్ఐ చొక్కా పట్టుకొని నెట్టివేసిన టీడీపీ కార్యకర్త. అధికార పార్టీ కార్యకర్త కావడంతో మిన్నకొండిపోయిన ఎస్ఐ. సేమ్ వైసీపీనే గుర్తొస్తుందండి మాస్టారు. సేమ్ వాళ్ళు కూడా అలాగే ఎస్ఐల్ని సిఐల్ని లెక్క చేయలే, దౌర్జన్యాలు చేశారు అధికార మదం ఎక్కి. సో మీరు కూడా అలాగే చేయండి, మీకు కూడా మదం మదం ఎక్కని ప్రజలు ఎవరిని ఎలా కొట్టాలో, ఎవరిని ఎప్పుడు ఎలా పెట్టాలో అలాగే పెడతారు. ఇటువంటి మదంతో చెలరేగిపోతే టీడీపీ వాళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు, ప్రజల ఇబ్బంది ఏమీ లేదు. రేషన్ బండికి దారేది. రేషన్ బండి మా ఊర్లోకి వస్తే తగలబెడతాం. సో డీలర్ని మార్చాలని వీళ్ళు మా ఊర్లోకి రేషన్ బండి రావద్దు అన్నారంటే అదొకటి హైలైట్ చేశారు. కేసు ఉన్నా ఉద్యోగం నుంచి తీసేయకూడదంట. క్రిమినల్ కేసు పెండింగ్లో ఉన్నంత మాత్రం ఉద్యోగం నుంచి తీసేయకూడదని చెప్తున్నారంట. సాక్షిలో రాశారు. చదువులకు చంద్రగ్రహణం నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యము. గొట్టిపాటి రఘుకుమార్ సామాజిక న్యాయం చేయండి, సీఎంకు సోషల్ జస్టిస్ ఫోరం వినతి. కేసు ఉన్న ఉద్యోగం బెయిల్ ఇవ్వండి. రాజకీయ ప్రాతిపదికనతో పోలీసులను లక్ష్యంగా చేసుకున్నారు, నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. హైకోర్టులో పిన్నెల రామకృష్ణారెడ్డి పిటిషను. సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేనికి అవార్డు. ఏం అవార్డు వచ్చింది కొమ్మినేని గారికి? ఆయనకు కూడా అవార్డులు వస్తాయా? ఓహో, లక్ష్మీపార్వతి గారు ఇచ్చారంటండి. కొమ్మినేని గారికి అవార్డు ఏంటని నేను ఆశ్చర్యపోయా. లక్ష్మీపార్వతి గారు శాంక్షన్ చేశారంట అవార్డు. కొమ్మినేని శ్రీనివాసరావు గారికి లక్ష్మీపార్వతి గారు అవార్డు ఇచ్చారు. ఈ పాయింట్లోనే ఉంది అసలైన రహస్యం అంతా. అమ్మ, జలసంధానం. గోదావరి పెన్నా కావేరి అనుసంధానం. కడప చిత్తూరులో కొత్తగా 5 లక్షల ఎకరాల ఆయకట్టు. ప్రకాశం గుంటూరు నెల్లూరులోని వెనుకబడిన ప్రాంతాలకు జలకళ. సాగర్ పరిధిలోని మెట్ట ప్రాంతాలను తడపనున్న 80 టీఎంసీలు. సో ఇదండి గోదావరి పెన్నా కావేరి ఈ 3 నదులను కూడా అనుసంధానం చేయబోతున్నారు. సోమశిల, వెలుగొండ, పులిచెంతల ఈ ప్రాజెక్టులను కలపడం ద్వారా, ఈ ప్రాజెక్టుల కాలువలను కలపడం ద్వారా 3 నదులను కూడా అనుసంధానం చేయబోతున్నారు. ఇది కార్యరూపం దాలిస్తే రాయలసీమలోని చాలా ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయి. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతో సహా, నెల్లూరు జిల్లాలోని కరువు ప్రాంతం మెట్ట ప్రాంతంతో సహా రాయలసీమలోని 4 జిల్లాల్లో కూడా 80% వరకు నీళ్లు అందుతాయి, సస్యశ్యామలం అవుతాయి. ఇది కార్యరూపం దాలిస్తే మంచిదన్నమాట. ఇది ఎప్పుడో 2018లోనే చంద్రబాబు గారు చెప్పారు. ఆ తర్వాత గవర్నమెంట్ పోవడంతో ఆగిపోయింది. ఇప్పుడు వీళ్ళు 5 ఏళ్ల లోపు ఇది పూర్తి చేస్తే గ్రేట్. రణమా రాజకీయమా? సో రణమా రాజకీయమా అని ఏబిఎన్ ఆర్కే గారు రాశారు. అదేంటంటే గతంలో
అధికార ప్రతిపక్ష నాయకులకు మధ్య ఎంతో కొంత మాటలు ఉండేవి, కరచాలనం ఉండేది, అభివాదం చేసుకోవడం ఉండేది. ఇప్పుడు మాత్రం అది లేదు అనేటట్టు రాశారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ విధానాలన్నీ కూడా సాంప్రదాయాలకు ఆచారాలకు వ్యతిరేకంగానే ఉంటాయి కాబట్టి దాని గురించి ఆలోచించడం అనవసరం. రాజకీయం ఉంటుంది, రణం ఉంటుంది, రెండూ ఉంటాయి. రణంతో కూడిన రాజకీయం ఉంటుంది. రణమా రాజకీయమా కాదు, రణంతో కూడిన రాజకీయం ఉంటుంది. రాజకీయ నాయకుడు ఏం చేసినా రాజకీయమే, విత్ వార్ వాళ్ళు చేసేది అది. 100 రోజుల్లో వ్యవస్థలు గాడి పెట్టేయండి. వణుకుతున్న ఉత్తరాది హిమాచల్ అతలాకుతలం, 4 రోజులుగా ఎడతెరపులేని వర్షాలు, కోల్కతా ఎయిర్పోర్ట్లోకి వరద, జార్ఖండ్లో పలు ప్రాంతాలు జలమయం. లేటర్ రైట్ జగన్ ప్రభుత్వంలో తవ్వకాలు, ఇప్పుడు తరలింపు. అది నాణ్యమైన లేటరైట్, ప్రాసెస్ చేస్తే బాక్సైట్, లీజు ఒక చోట, తవ్వకాలు చేసింది మరో చోట. కూటమి సర్కారులోనూ వైసీపీ నేతలు బరితెగింపు. ప్రతిపాడులో ఓ యార్డులో 1,50,000 టన్నుల నిల్వ, జగ్గయ్యపేటకు కొంత, కాకినాడకు మరికొంత. విదేశాలకు ఎగుమతి చేసి కోట్లు కొల్లగొట్టే యోచన. గనుల శాఖ అధికారిని సెలవుపై పంపిన వైనం. ఆ వెంటనే 6 జేసీబీలతో తరలింపు ప్రక్రియ మొదలు. సో గత ప్రభుత్వంలో తవ్వినవి ఇప్పుడు తరలించుకుంటున్నారంట, అది రాశారు. తర్వాత సిఆర్డీఏలో ఫైళ్లు మాయం, పలు శాఖల్లో కనిపించిన కీలక ఫైల్స్. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో చంద్రబాబు లోకేష్ని ఇరికించేందుకు గతంలో కుట్ర. అదే సో కొన్ని అక్రమ కేసులతో కొన్ని ఫైళ్ళు కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ మాయం చేశారంట, అదొకటి రాశారు. సో ఆంధ్రజ్యోతి ఇంకేమైనా ఉన్నాయా, 2వ పేజీలో ఉన్నాయా ఏంటి, ఆఫ్ అయిపోయావు. వణుకుతున్న ఉత్తరాది, తక్కువ జలం ఎక్కువ ఫలం, ఇప్పుడు ఇదే ప్రపంచ సాగు మంత్రం. ఎన్డీఏ కూటమిలో ఎస్సీ కోటా సెగ. సుప్రీంకోర్టు తీర్పుపై కూటమిలోని పలు పార్టీ నేతల భగ్గు. తీర్పుపై అప్పీల్ చేస్తామన్న కేంద్ర మంత్రులు చిరాగ్ అధవాలే. సో ఎన్డీఏలో కొన్ని పార్టీలకు నచ్చదు కాబట్టి వాళ్ళు రివర్స్ అవుతున్నారు. ఇది ఒకటి ఇచ్చారు. ఆంధ్రప్రభలో చూసుకుంటే 100 రోజుల్లో గాడిలో పెట్టండి. తర్వాత రాజధానిలో సందడి, సిఆర్డీఏలో వేగంగా అడుగులు, అంతర్గత రహదారులపై దృష్టి, సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్, రహదారుల పొడిగింపునకు ఏడీసీ ప్రతిపాదనలు, జాతీయ రాష్ట్ర రహదారులతో అమరావతి రోడ్లో అనుసంధానము. సో ఇదొకటి. తర్వాత యామిని గారి గురించి ఇచ్చారు. ఈవోల భాగవతం, దేవుడే సాక్షి. దేవాదాయ శాఖలో ఈవోల కొరత, 2-3 ఆలయాలకు ఒక్కరే అధికారి. దేవాదాయ శాఖలో ఈవోలు, ఏసీలు, కరప్షన్ మామూలుగా ఉండదు. అది బయటకు కనిపించిన కరప్షన్ దొరుకుతుంది దేవాదాయ శాఖలో. ఎందుకంటే ప్రతి దేవాలయంలో కూడా దుకాణాలు ఉంటాయి. ఆ దుకాణాల టెండర్లు, పార్కింగ్ టెండర్లు, ఆ ఓపెన్ వాళ్ళకి దేవాలయాలకు ఉన్న భూముల టెండర్లు, కౌలు ఇవ్వడము, వీటిలో ఎంత అక్రమాలు జరిగాయో, ఎన్ని అక్రమాలు జరగాలో అన్నీ జరిగిపోతాయి ఏ ప్రభుత్వం ఉన్నా సరే. ప్రక్షాళన ఉండదు, అదంతా గాలి వార్తలు. కౌలు రైతుల చట్టం రద్దు, 2016 చట్టాన్ని మళ్ళీ తెస్తాం, కౌలు రైతులందరికీ రుణాలు అందేలా చేస్తాం, సహకార సంఘాల్లో కౌలు రైతులకు సభ్యత్వం ఇస్తాం. మంచిది. తెగిపోయిన ఏపీ జెన్కో యాష్ పాండ్, వ్యవసాయ ఆక్వా భూముల్లోకి బూడిద వరద. సరే, ఇవి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు అన్నమాట. మరిన్ని కీలకమైన అంశాలు ఇంకేమున్నాయో చూసుకొని మనం నెక్స్ట్ వీడియోస్లో అనలైజ్ చేద్దాం. థ్యాంక్ యూ.